తెలంగాణ దోస్ 2025కి సంబంధించి మనకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో, ఏంది ఆ అప్డేట్ అని జెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ట్రస్ట్ మీ ఇట్లాంటి నోటిఫికేషన్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. సో, వీడియోని ఎండ్ దాకా జూడు. ఏంది ఆ నోటిఫికేషన్ అని జెప్పి నీకు క్లారిటీగా అర్థమైతే అయితది. అండ్ దాని తర్వాత ఈ నోటిఫికేషన్‌కి ఎవరు ఎలిజిబుల్ అండ్ ఈ నోటిఫికేషన్ లోపల మనం అవాయిడ్ జేయాల్సిన మిస్టేక్స్ ఏంది? అండ్ కొన్ని విషయాలను మన మైండ్‌లో పెట్టుకోవాల్సి ఉంటాయి. ఏంది ఆ విషయాలు అని జెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, దానికంటే ముందు మనం 'దోస్త్ 2025'కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. సో, తర్వాత గూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. ఇట్లాంటి అప్డేట్స్ ఇచ్చుకుంటా ఉంటాం గాబట్టి, కొత్తగొస్తే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేసి షేర్రి. ఐ విల్ డెఫినెట్‌లీ రిప్లై టు యూ. సో, వితిన్ 22-48 అవర్స్ లోపల రిప్లై ఇయ్యడానికి పక్కా ట్రై చేస్తా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి 'దోస్త్‌కి' సంబంధించిన అప్డేట్ ఏంది గదా! అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో, ఫ్లాష్ న్యూస్ లోపల ఇక్కడ ఫ్లాష్ అయితా ఉంది. ఇంట్రా కాలేజ్ ఫేస్ వెబ్ ఆప్షన్స్ విల్ బి ఎనేబుల్డ్ ఫ్రమ్ 9థ్ జులై టు 10థ్ జులై అని చెప్పి. ఓకేనా? సో, ఇంట్రా కాలేజ్ ఫేస్‌కి సంబంధించి మనకైతే ఎనేబుల్ అయిపోయింది. ఓకేనా? సో, మనం ఏందంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ ఏదైతే కాలేజ్ లోపల ఇచ్చినామో, సో, ఆ కాలేజ్ లోపల మనం కోర్స్ చేంజ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చిరన్నట్టు. సో, ఇక్కడ మనం ఈ నేమ్‌లోనే ఉంది ఇంట్రా కాలేజ్ ఫేస్. అంటే కాలేజ్ లోపల నీకు కోర్స్‌ని చేంజ్ చేసుకోవడానికి ఇచ్చిన ఫేస్ ఇది. దీన్నే మనం ఇంట్రా కాలేజ్ ఫేస్ అంటాం. సో, ఇక్కడ మనకి చూసుకుంటే, మనకి షెడ్యూల్ లోపల చూసుకుంటే మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది 9థ్ జులై 2025 నుండి 10థ్ జులై 2025 వరకు టైం అయితే ఇయ్యడం జరిగింది. అండ్ 11థ్ రోజు మనకు అక్కడ సీట్ అలాట్‌మెంట్స్ అయితే అయిపోతాయి. సో, ఇది మనకున్న ఇన్ఫర్మేషన్. సో, కాబట్టి సో, ఇంట్రా స్లైడింగ్ ఫేస్ ఏంది అని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం. సో, ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఇంట్రా స్లైడింగ్ ఫేస్ ఈస్ నథింగ్ బట్ మనకి కాలేజ్ లోపల కోర్స్‌ని చేంజ్ చేసుకోవడానికి ఇచ్చిన ఒక ఆపర్చునిటీ. సో, మనకు ఏదైతే వచ్చిన కాలేజ్ ఉందో, ఆ కాలేజ్ లోపల మనం మన కోర్స్‌ని చేంజ్ చేసుకోవాలనుకుంటే, విత్ దీస్ ఇంట్రా కాలేజ్ ఫేస్ మనమైతే చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నట్టు. సో, ఇది ఎవరికి హెల్ప్‌ఫుల్ మరి? అంటే ఎవరికైతే ఆల్రెడీ సీటొచ్చిందో, ఓకేనా? ఎవరికైతే దోస్ 2025 లోపల ఆల్రెడీ సీటొచ్చిందో వాళ్ళకి మాత్రమే హెల్ప్‌ఫుల్లు. ఆల్రెడీ సీటొచ్చి వాళ్ళ కాలేజ్ లోపల ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కాలేజ్‌లో నీకు సీటొచ్చిందనుకో, ఓకేనా? సో, ఆహ్, లైక్ నిజాం కాలేజ్ గావచ్చు, లేకపోతే కోటి ఉమెన్స్ గావచ్చు, ఏదైనా ఒక కాలేజ్‌లో నీకు సీటొచ్చింది సపోజ్. ఆ కాలేజ్ లోపల నీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉన్న కోర్సెస్ ఉంటాయో, ఆ కోర్సెస్ లోపల నీకు సీట్ రావాలి అనుకుంటే మాత్రం నీకు హెల్ప్‌ఫుల్ అయితది ఇంట్రా కాలేజ్ ఫేస్. మీ కాలేజ్ లోపలనే కోర్స్ చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అయితది. ఈ ఇంట్రా కాలేజ్ ఫేస్ అనేది. ఓకేనా? సో, ఎవరు ఎలిజిబుల్ మరి అంటే ఆల్రెడీ ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఫేస్ 1లనో, 2లనో, 3లనో సీట్ వస్తది చూసినావా? వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితారు. అండ్ ఈ ఏదైతే ఇంట్రా కాలేజ్ ఫేస్‌ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మనకు అచ్చిన కోర్స్ నుండి ఇంకొక కోర్స్‌కి మనమైతే ఎళ్ళొచ్చు. ఓకేనా. సో, నీకు ఆ కోర్స్‌కి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మనమైతే ఎళ్ళొచ్చు. నీకొచ్చిన లైక్ కోర్స్ నుండి ఇంకొక కోర్స్‌కి. ఓకేనా. అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ మనం అవాయిడ్ జేయాలే అనంటే, మనకు సో, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. లైక్ ఎట్లాంటి మిస్టేక్స్ అంటే, మనం ఎక్కువ కోర్సెస్ ఇయ్యొద్దు. సో, నువ్వు ఎలిజిబిలిటీ ఉంది గదా! అని జెప్పి ఏ కోర్సెస్ పడితే ఆ కోర్సెస్ ఇయ్యొద్దు. సో, మనం ఏదైతే మనకు గావాలో ఇప్పటికైనా మనం ఆల్రెడీ ఈ కాలేజ్ ఫేస్ అనేది వచ్చింది గాబట్టి, మనకు నచ్చిన కోర్స్‌కి చేంజ్ జేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం అప్పుడేదో మనకి ఒక మంచి కాలేజ్ గావాలి అని జెప్పి ఒక కాలేజ్ లోపల 2, 3 కోర్సులు ఇచ్చినాం. కానీ ఇప్పుడేంది గదా! అంటే నీకు ఆల్రెడీ ఆ కాలేజ్ వచ్చింది గాబట్టి, ఆ కాలేజ్‌లో ఏదైనా ఒక మంచి కోర్స్‌ని సెలెక్ట్ జేసుకొని, ఆ కోర్స్ మాత్రమే ఇయ్యు. సో, లేదు అంటే ఇంకొక మంచి కోర్సెస్ ఏమన్నా నీకు నచ్చినయి ఉంటే, ఇంకో 2 కోర్సులైనా ఇయ్యి గానీ, ఎక్కువ కోర్సెస్ ఇయ్యకు. ఓకేనా? సో, డోంట్ గివ్ మోర్ కోర్సెస్. సో, నా ఒపీనియన్ అది. సో, ఏందంటే ఈ ఆపర్చునిటీ అనేది మళ్ళీ మళ్ళీ రాదు. ఓకేనా? సో, నువ్వు ఎక్కువ తక్కువ వెబ్ ఆప్షన్‌లు పెట్టి, ఎక్కువ తక్కువ కోర్సెస్ పెట్టుకున్నావనుకో, ఏదో ఒక మళ్ళీ ఇంకొక కోర్స్‌లోకి స్లైడ్ అయిపోతావు నువ్వు. వేరే కోర్స్‌కి ఎళ్ళిపోతావు. సో, నువ్వు ఏదో నచ్చని ఆల్రెడీ ఇప్పటి కోర్స్ మంచిదా? కాదా? అనేది నువ్వు డెసిషన్ తీసుకో. సో, మంచిది కానప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకో. సో, వెబ్ ఆప్షన్‌లు గూడా ఏంటంటే, నీకు నచ్చిన కోర్స్ మాత్రమే పెట్టుకో. ఏది పడితే అది పెట్టుకుంటే ఏమైతదంటే, మళ్ళా ఇట్లాంటి ఆపర్చునిటీ రాదు. రాకపోవచ్చు. ఓకేనా? మాక్సిమం రాదు. అండ్ ఒకవేళ వాళ్ళు ఇచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువుంటాయి. కాబట్టి
మంచిగా ఆలోచించి థింక్ వైస్‌లీ మంచిగా ఆలోచించి నువ్వేం జేస్తావు గదా! అంటే ఈ మిస్టేక్స్ అవాయిడ్ జెయ్యి. సో, ఎట్లాంటి మిస్టేక్స్ అంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్, ఎక్కువ కోర్సెస్ ఇయ్యకపోవడము. నీకు నచ్చిన కోర్స్ మాత్రమే ఇయ్యి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మళ్ళా రాదు. ఓకేనా? మళ్ళా 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఒకటే కాలేజ్‌లో ఉండాలి. మనకు నచ్చని కోర్స్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఇంకోటేందంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ ఫేజ్ కాబట్టి ఇది గూడా ఒకటి మైండ్‌లో పెట్టుకో. నువ్వు నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ గావు. కాబట్టి నువ్వేదైతే ఇప్పుడు ఇంట్రా కాలేజ్ ఫేజ్‌ని యూజ్ చేసుకుంటావో ప్రాపర్‌గా యూజ్ చేసుకో. సింపుల్‌గా ఏందంటే ఏ వెబ్ ఆప్షన్‌లు పడితే ఆ వెబ్ ఆప్షన్‌లు ఇయ్యకుండా ఒకవేళ నీకు మంచి కోర్స్ కావాలి అనుకుంటే మాత్రం అది మాత్రమే ఇయ్యి మీ కాలేజ్ లోపల. ఓకేనా? సో, వేరే కాలేజ్‌లు పెట్టుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉండది. అండ్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ ఫేజెస్. ఓకేనా? సో, ఇది మనకు ఇంట్రా కాలేజ్ ఫేజ్. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ గైస్ అండ్ అర్థమైందనుకుంటున్నా. సో, ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయి. తర్వాత స్పెషల్ ఫేజ్ ఎప్పుడుంటది? అండ్ ఈ స్పెషల్ ఫేజ్‌కి ఎవరు ఎలిజిబుల్ అయితారని చెప్పి ప్రీవియస్ వీడియోస్ చేసుకున్నాం మనం. ఆ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. అండ్ ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే మాత్రం ఐ విల్ డెఫినెట్‌లీ అప్డేట్ యూ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.